చాలామంది డయాబెటీస్ పేషెంట్స్ చేసే మిస్టేక్స్లో ఇదొకటి అండ్ వాళ్ళకు ఉండే డౌట్స్లో కూడా ఇదొకటండి. అసలు షుగర్కి ప్రిస్క్రైబ్ చేసిన మెడిసిన్స్ ముందు వేసుకోవాలా తర్వాత వేసుకోవాలా అనేది ఒక చిక్కు సమస్యగా ఉంటుంది అందరికీ. కొంతమంది ఏమో బీపీ టాబ్లెట్స్ ఇంకా వేరే టాబ్లెట్స్ తిన్న తర్వాత ఉన్నాయి కదా, వాటితో పాటే ఇవి కూడా వేసేసుకుందాం, అన్నీ ఒకేసారి వేసేసుకుందాం అని చేస్తూ ఉంటారు. షుగర్కి ప్రిస్క్రైబ్ చేసిన టాబ్లెట్స్లో కొన్ని ఖచ్చితంగా ముందు వేసుకోవాల్సినవి ఉంటాయి, కొన్ని ఖచ్చితంగా తర్వాత వేసుకోవాల్సినవి ఉంటాయి, కొన్ని ముందా తర్వాత అని సంబంధం లేకుండా కూడా వేసుకోగలిగే ఉంటాయి. ఈ ఖచ్చితంగా ముందు వేసుకోవాల్సిన వాటిల్లో ఎగ్జాంపుల్స్ గ్లిమిపెరైడ్, గ్లిపిజైడ్, గ్లిక్లజైడ్ అంటాం కామన్గా. ఇవి ఖచ్చితంగా ముందు వేసుకోవాల్సిన టాబ్లెట్స్. ఇవి మీరు ముందు వేసుకోకుండా తిన్న తర్వాత వేసుకున్నట్లయితే ఏమి హాని జరుగుతుందంటే సరిగ్గా పనిచేయవు, అదొకటి. తర్వాత రెండోది షుగర్స్ డౌన్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటాయి. ఫస్ట్ టైం సెకండ్ టైం కాకపోయినా లాంగ్ టర్మ్లో డెఫినెట్గా షుగర్స్ డౌన్ అవ్వడం, సరిగ్గా పనిచేయకపోవడం, షుగర్ కంట్రోల్ దెబ్బతింటం అనేది జరుగుతూ ఉంటుంది. అండ్ మెట్ఫార్మిన్ అనే టాబ్లెట్ యూజువల్గా తర్వాత వేసుకోమంటాము. అండ్ అకార్బోస్, ఓగ్లిబోస్ అంటాం, ఇవి తినకముందు వేసుకోవడం మంచిది. ఇలా మీ డాక్టర్ గారు ప్రిస్క్రైబ్ చేసినప్పుడు ఆ మందులు ఖచ్చితంగా ముందే వేసుకోవాలా తర్వాతే వేసుకోవాలా, ఇవి డీటెయిల్స్ కనుక్కొని మీరు చేయడం చాలా చాలా ఇంపార్టెంట్. చాలామంది పేషెంట్స్ ఇలా చేసేస్తున్నారు, అన్నీ ఒకేసారి వేసేసుకుందామని. డెఫినెట్గా ఇది మంచిది కాదు. ఎస్పెషల్లీ తినకముందు వేసుకోవాల్సిన టాబ్లెట్ తినకముందే వేసుకోవాలి. అలానే ఇన్సులిన్స్లో కూడా కొన్ని ఖచ్చితంగా ముందే వేసుకోవాల్సినవి ఉంటాయి, కొన్ని తర్వాత వేసుకున్నా పర్వాలేదు. ఈ ఖచ్చితంగా ముందే వేసుకోవాల్సినవి కూడా ఖచ్చితంగా ఆ టైంలోనే వేసుకోకపోతే ఒకటి సరిగ్గా పనిచేయవు, తర్వాత మళ్ళీ షుగర్ డౌన్ అయిపోయే ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి దయచేసి దీన్ని ఫాలో అవ్వండి. మీ డాక్టర్ గారిని ఆ మెడిసిన్స్ గురించి డీటెయిల్స్ కనుక్కోవడం ఒకటి ఇంపార్టెంట్ కాదు, పాటించడం కూడా. సో పాటించండి, షుగర్స్ అనేవి ప్రాపర్గా కంట్రోల్లో ఉంచుకోండి. షేర్ దిస్ ఇన్ఫర్మేషన్ విత్ యువర్ ఫ్యామిలీ మెంబర్స్ హూ మే నీడ్ ఇట్. థ్యాంక్ యూ.